అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం అవతార్ మెహర్ బాబా చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే గురువు యొక్క సహాయం అన్న దాని గురించి చెప్పుకుంటున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఏ సాధకుడైనా సరే తనకు తాను స్వతంత్రంగా చాలా దూరం ప్రయాణం చేయవచ్చు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో. కానీ గురువు యొక్క సహాయం లేకుండా అతడు 6వ భూమికను దాటడం అసాధ్యమన్నారు. అంతేకాదు మధ్యంతర భూమికల్లో కూడా చిక్కుకుపోవచ్చు, ఆ మార్గంలో చిక్కుకుపోవచ్చు. మరి అలా చిక్కుకుపోకుండా ఆధ్యాత్మిక మార్గం అంతా నిండి ఉన్నటువంటి పతనాల నుండి, ప్రమాదాల నుండి గురువు సాధకుని రక్షిస్తాడు. కాబట్టి గురువు యొక్క సహాయం అన్నది సాధకులకు మిక్కిలి విలువైనది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇది నా విషయంలో నాకు స్పష్టంగా అర్థమైంది. పత్రి గారి సహాయం లేకపోతే ఈ స్థాయికి నేను వచ్చి ఉండేవాడినే కాదు. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాను నేను. ఆయన గైడెన్స్లో నేను ప్రయాణించాను. ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా నా లోపాలన్నీ సరిచేశారు. నన్ను సరైన మార్గంలో నడిపించడానికి ఆయన చాలా చాలా ప్రయత్నించారు. అంచేత ఏంటంటే ఇది తప్పనిసరి ఎవరికైనా సరే. మరి ఆయన వల్లే ఎన్నో తెలుసుకున్నాను నేను. మరి అవే నేను అందరికీ బోధించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే, ఎవరికి వారు చేయొచ్చు. ఎంచేతంటే చాలామంది అంటూ ఉంటారు, అబ్బే మేము పొద్దున్నే మా అంతటా మేము చేసేస్తున్నామండి, 3ంటికే లేచి చేస్తున్నామండి అంటారు ధ్యానం. కానీ మీ అంతటి మీరు ధ్యానం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా అలా చేస్తూ ఉంటారు, అలాగే ఉంటారు. కానీ జ్ఞానం కొద్దిపాటి కూడా మీకు పెరగదు. జ్ఞాన మార్గంలో ఎదగలేరు. ఈ మార్గంలో ఉండేటువంటి ఆటంకాలు కానీ అవరోధాలు కానీ అవేమీ అంత అవగాహన ఉండదు. దాంతో అలాగే ఉండిపోతారు. ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉండిపోతారు. అంచేత మరి ఇటువంటివన్నీ తెలుసుకుంటూ ఉండాలి. చాలామంది వాళ్ళకి అన్ని సందేహాలే ఎక్కడికక్కడ. నిన్ననే ఒక ఆయన ఫోన్ చేశాడు. రోజు 3 గంటలు నేను ధ్యానం చేస్తున్నానండి, సరిపోతుందా అన్నాడు. అందరూ ఇలాంటి అభిప్రాయంలో ఉన్నారు. సరే, 3 గంటలు చేస్తున్నావు, నువ్వు ఎంతో శక్తి సంపాదిస్తున్నావు. ఆ శక్తి నిలబడిందా లేకపోతే పోయిందా ఈ విషయం తెలీదుగా. మనకు తెలియకుండా చేసే ఎన్నో లోపాల వల్ల మనం సంపాదించుకున్న శక్తిని కోల్పోతూ ఉంటాం.
చేసే పొరపాట్ల వల్ల శక్తిని కోల్పోతూ ఉంటాం. అది వాళ్ళకి తెలీదు. అంచేత ఖచ్చితంగా అవసరం. మన అదృష్టం కొద్దీ జూమ్ వచ్చింది. జూమ్ రాకపోతే ఇంకా భీమవరం వస్తే దిక్కు లేకపోతే లేదు అన్నట్టుగా ఉండేది. మరి ఇక్కడ ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. నిజంగా ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అంచేత మరి ఆయన అన్నట్టు ఏమిటి ఈ భూమికలు? ఈ జ్ఞాన మార్గంలో స్టేజ్లు 6వ భూమిక అన్నారు, మధ్యస్థం అన్నారు మెహర్ బాబా వారు. అంచేత వాటి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి. పత్రి గారు స్పష్టంగా చెప్పారు ఆయన మనకి. సప్త జ్ఞాన భూమికలని. ఈ జ్ఞానం పొందే మార్గంలో 7 స్టేజీలు ఉంటాయి అని చెప్పి అవన్నీ తెలుసుకున్నాం మనం. ఏమిటంటే అవి శుభేచ్ఛ, విచారణ, తనుమానసం, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురీయం అని చెప్పి 7 స్టేజ్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ భూమిక ఏమిటంటే విచారణ అన్న దాని గురించి తెలుసుకుందాం. విచారణ దేని గురించి విచారణ చేయాలి? ఏంటంటే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అన్న మీమాంసే విచారణ. అంటే ఆత్మ సాక్షాత్కారం ఏ విధంగా పొందాలి అన్నది తెలుసుకోవాలి ముందు. ఎంత కష్టపడి ధ్యానం చేసేది, ఇవన్నీ పాటించేది దేనికి? ఆ జ్ఞానం కోసమే. పరిపూర్ణ జ్ఞానం, దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. ఎలా పొందాలి అది కూడా చెప్పారు పత్రి గారు మనకి. ఏమని చెప్పారంటే 3 అని చెప్పారు ఆయన. 1 శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం. 2 ఆత్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి పుస్తకాలు అధ్యయనం చేయడం. 3 ఆత్మజ్ఞానం బోధించేవారి సందేశాలు వింటూ ఉండడం, అలాంటి వారితో సాంగత్యం చేయడం అని చెప్పి పత్రి గారు చెప్పారు. పత్రి గారే కాదు, బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా ఈ విషయం చెప్పారు. ఆయన ఏమన్నారంటే వీటిని ఆధ్యాత్మిక త్రిరత్నాలు అన్నారు. ఆధ్యాత్మికంలో రత్నాలు లాంటివి ఈ 3. అంచేత ఎవరైనా సరే చెప్తున్నారు, జ్ఞానం పొందాలి అంటే ఎవడైనా సరే ఈ 3 పాటించవలసిందే సమపాళ్లలో. ఇవి మేము ఈ మార్గంలో వచ్చినప్పటి నుంచి, పత్రి గారు చెప్పినప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాం. నిజంగా ఎంతో మార్పు వచ్చింది మాలో. చాలా మార్పు వచ్చింది ఈ పాటించినప్పుడు. ఎన్నో తెలుసుకున్నాం.
ఎన్నో సరి చేసుకున్నాం మా తప్పులు. మేము ఏవైతే తెలుసుకుంటున్నామో అయ్యే అందరికీ బోధిస్తున్నాం. అంచేత ఈ సప్తజ్ఞాన భూమికల్లో రెండోది విచారణ. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనమంతా కూడా ఎవరైతే దీంట్లోకి వస్తున్నారో, ఈ జూమ్లోకి ఈ వింటున్నారో, మొదటి భూమిక దాటారు, ఈ రెండో భూమికి కూడా దాటారు. అందులో సందేహం లేదు. ఇంచేతంటే ప్రతి ఒక్కరూ ఇవన్నీ పాటిస్తున్నారు. శ్రద్ధగా ఉదయం నుంచి, అంటే ఈ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నారు. తర్వాత ఈ జ్ఞానాన్ని ఎంతో కొంత తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అమ్మ ద్వారా అవుతే, నా ద్వారా అవుతే. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు మరి ఈ పుస్తకాలు అవి చదువుతున్నాం. అంటే ఈ త్రిరత్నాలు పాటిస్తున్నాం. ఏవి అవుతే జ్ఞానం పొందడానికి అవసరమో అవి పాటిస్తున్నాం మనం. ఇవి కాకుండా పత్రి గారు మనకి ఇంకొకటి కూడా చెప్పారు. ఇంకా సులువుగా ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏం చెప్పారంటే, ఈ మార్గంలో చేసే సేవ, ఈ మార్గంలో చేసే సేవ పత్రి గారు చెప్పింది. ఏమిటి? మనం తెలుసుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని ఇతరులకి పంచడం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ఒక గొప్ప సూత్రాన్ని పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఏమిటంటే ఆ సూత్రం, పంచింది పెంచబడుతుంది. ఏది పంచుతామో అది పెంచబడుతుంది మనకి. నీకు ధనం కావాలంటే ధనం పంచు, ఖచ్చితంగా ధనం పెరుగుతుంది. నీకు శాంతి కావాలంటే అందరినీ శాంతిగా ఉండనివ్వు, నువ్వు శాంతిగా జీవిస్తావు. నీకు హింస వద్దంటే ఏ జీవిని హింసించకు, నీకు ఎప్పటికీ హింస రాదు. నీదేమీ పోకుండా ఉండాలంటే నువ్వు ఎవరిది దొంగిలించకు. అలాగే నీకు జ్ఞానం కావాలి అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండు. నీ జ్ఞానం బాగా పెరుగుతుంది. ఈ జ్ఞానం పంచేటప్పుడే చాలామంది
తప్పు చేస్తున్నారు. ఇంచేతంటే పంచమన్నారు కదా అని చెప్పి ఉన్నవి లేనివి మనం చెప్తే పెరగడం మాట దేవుడు అరువు, ఉన్నాయి కూడా పోతాయి. వినేవాళ్ళకి ఏం తెలియదు కదా అని మన నోటికి వచ్చినవి చెప్తే, గొప్పల కోసం చెప్తే ఏదో చెప్పేశానని చెప్తే ఇంకా మన జ్ఞానం అడుగంటిపోతుంది. అంచేత ఇక్కడే సాధకులు బాగా అర్థం చేసుకోవాలి, చాలా శ్రద్ధ పెట్టాలి. పంచమన్నారు కదా అని నోటుకు వచ్చింది పంచడం కాదు. ఎయ్యి పడతాయి చదివేసి. ఏమండి, లోకంలో గ్రంథాలు కోకొల్లలుగా ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. ఏ స్థాయిలో వాడు ఏది రాశాడో ఎవడికి తెలీదు. ఎవడు చెప్తున్నాడు, ఏ స్థాయిలో వాడు చెప్తున్నాడో ఎవడికి తెలీదు. వేషాలు చూస్తే బాగానే ఉంటాయండి, చాలా భీకరంగా గంభీరంగా ఉంటాయి. వాడి దగ్గర సరుకు ఎంత ఉందో ఎవరికి తెలీదు. ఇప్పుడు చాలామంది మనవాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యూట్యూబ్లోనూ ఆ గూగుల్లోనూ వాటిలో సెర్చ్ చేస్తూ ఉంటే ఏయోటి దొరుకుతాయి, దొరకకుండా ఎందుకుంటే ప్రతి ఒక్కడు పెట్టేస్తున్నాడు. అందులో అన్నీ కరెక్ట్ అనుకుంటూ అవి మనం తీసుకుని ఇతరులకు బోధిస్తే నష్టపోయేది మనమే. పత్రి గారు ఎప్పుడో చెప్పారు, లోకంలో ఉన్న మానవులందరూ, అందరూ అంటే అందరూ ఆత్మలే. ఈ ఆత్మలు అన్నీ ఒకే స్థాయిలో ఉండవు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి మీరు. ఈ ఆత్మల్ని పత్రి గారు విభజించారు 7 రకాలుగా. అప్పుడే జన్మలోకి వచ్చిన ఆత్మను వాటిని ప్రారంభ జన్మలు అంటారు, శైశవాత్మ అంటారు. కొన్ని జన్మలు తీసుకున్నాక ఆత్మ కొంత ఎదుగుతుంది, కొన్ని అనుభవాలు పాఠాలు అవి నేర్చుకుని ఎదుగుతుంది, దాన్ని బాలాత్మ అంటారు. ఇంకొంచెం ఎదిగినటువంటి ఆత్మని యువాత్మ అంటారు. ఇంకా చాలా చాలా జన్మలు తీసుకుని మరి ఇంకా ఎన్నో నేర్చుకుని ఉన్నటువంటి ఆత్మని ప్రౌఢాత్మ అంటారు. అలా ఇంకా ఇంకా ఎదిగిన ఆత్మని వృద్ధాత్మ అంటారు. ఇంకా బాగా ఎదిగిన ఆత్మని విముక్తాత్మ అంటారు. ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిన ఆత్మని పరమాత్మ అంటారు. ఇలాగా ఆత్మలో ఎన్నో రకాలుగా ఉంటాయి. అన్ని రకాల ఆత్మలు కూడా ఏదో వారికి తెలిసింది చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు అందరూ కూడా యూట్యూబ్లో పెడుతున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అది పెద్ద ఆదాయం వనరులు అయిపోయినాయి. ఆ రేటింగ్ని బట్టి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. అంచేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది జనానికి అట్రాక్షన్గా ఉంటుందో చూసి అటువంటివి పెడుతూ ఉంటారు. నిజమైన జ్ఞానం ఏం చేస్తాడంటే రేటింగ్ని బట్టి అది గొప్పది అని నిర్ణయించుకుంటాడు మూర్ఖుడు. జ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలి. రేటింగ్ని బట్టి దాన్ని మనం నేర్చుకుంటే దెబ్బతింటాం. జనాన్ని బట్టి
ఆయన గొప్ప గురువు అని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు బోల్తా పడినట్టే. జ్ఞానాన్ని బట్టి వాడు గొప్పవాడు అని నువ్వు నిర్ణయించుకోగలిగితే నువ్వు అదృష్టవంతుడు. గుర్తెట్టుకోండి, బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు, వృద్ధుణ్ణి నేను వృద్ధుడు అనుకోను, బాలుడైనా సరే జ్ఞానం ఉన్నవాడినే నేను వృద్ధుడు అని భావిస్తాను అన్నాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వృద్ధుడు అంటే ఆయన దృష్టిలో జ్ఞాన వృద్ధుడు, వయోవృద్ధుడు కాదు. చాలామంది పెద్దల మాట చద్ది మూట అంటారు. ఇలాంటి ఎన్ని పదాలు వింటూ ఉంటారు. పెద్దల మాట చద్ది మూటే. మనకిప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చాం, మనం ఏ పెద్దల మాట వినాలి? జ్ఞానంలో పెద్దవాడిని వినాలి. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. వాళ్ళు వయసులో ఎంత తక్కువైనా సరే జ్ఞానంలో పండితుడిగితే ఖచ్చితంగా వాడు గొప్పవాడే. గుర్తెట్టుకోండి. అంచేత అటువంటి వాళ్ళ సందేశాలు మనం వింటూ ఉండాలి. అది అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఎంత తెలుసుకుంటే అంత అర్థమవుతుంది, మనకి అంత లాభిస్తుంది. చేత ఇక్కడ మనం ఈ విచారణలో ఏం తెలుసుకుంటున్నామంటే ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఏమేమిటి అంటే అవి ధ్యానం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ సరైన ధ్యానం అన్న దాని గురించి ముందు మనం అవగాహన చేసుకోవాలి. ధ్యానం అనగానే ఏదో కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తున్నట్టు భావిస్తే దెబ్బతినేది మనమే. అంచేత ఏది సరైన ధ్యానము అన్నది ముందు నిర్ణయించుకోవాలి. ఏది సరైన ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసే సరైన ధ్యానం అంటే. ఇక్కడ ఒక్కసారి గుర్తెట్టుకోండి, ఆ ధ్యాన స్థితికి చేరుకోవాలి అంటే చాలామందికి చాలా కష్టం. మనసు పని చేయని స్థితి, ఇంద్రియాలకు అతీతమైన స్థితి చేరుకోవాలంటే చాలామందికి అర్థం కాదు. ఎవడేది చెప్తే అది చేస్తూ ఉంటారు. దానికి సహాయపడేది ఎవరు అంటే బుద్ధుడు ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాల గురువుల్ని ఎన్నో రకాల సాధనలు చేసి వీటి వల్ల సాధ్యం కాకపోతే చివరికి శ్వాసను పట్టుకున్నాడండి. ఇది పట్టుకున్నాక సాధించాడు. అంచేత గుర్తెట్టుకోండి, ఈ శ్వాస మీద ధ్యాస అన్నది తేలికైన మార్గం, అన్నిటికంటే తేలికైన మార్గం. ఇంకా దేని ద్వారా అది సాధించలేం. ఒక్క దీని ద్వారా సహాయం చేసేది ఇదేనండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కూర్చోడానికి చూస్తున్నారు, తేలిగ్గా కూర్చోగలిగింది ఏది అని ఆలోచిస్తున్నారు. పిచ్చోళ్ళండి అది. రాసుకోండి, తేలిగ్గా కూర్చోవడం కాదు కావాల్సింది, తేలికగా ధ్యాన స్థితి పొందాలి, అది కావాలి. తేలికగా ధ్యాన స్థితి రావాలి, అది ముఖ్యం. తేలిగ్గా కూర్చోవడం కాదు. ఏమోనండి శ్వాస మీద ధ్యాస కూర్చోలేకపోతున్నాం, ఈ మ్యూజిక్ పెట్టుకుంటే బాగా కూర్చుంటున్నాం అంటారు. ఎంత తెలివి తక్కువలండి.
కూర్చోడుగా మనకు కావాల్సింది. కళ్ళు మూసి కూర్చోడానిక? ఏంటి ఉపయోగం ఏంటి? నువ్వు అందులో ఒక ఇద్దరు ఉన్నారు ఈ అర్హత సంపాదించుకున్నావు, వాళ్ళ కోసం వెళ్తున్నావు. నువ్వు 200 మంది కోసం వెళ్ళట్లా, గుర్తెట్టుకోండి. ఇది అదే చెప్పారు పత్రి గారు. ఆయన అన్నారు మొదట్లో, నువ్వు నీ కోసం నేను చాలా వెతికానయ్యా, దొరకలేదు. నువ్వు విజయవాడ నుంచి వైజాగ్ 4 సార్లు 6 సార్లు తిరిగాను నేను, నువ్వు దొరకలేదే. నీ ఊరొచ్చాను 4-5 సార్లు, అయినా నువ్వు నాకు దొరకలేదు. మొత్తం మీద దొరికవయ్యా అన్నాడు. అంటే ఇన్నిసార్లు భీమవరం వచ్చాడు ఆయన. ఎవరి కోసం వచ్చాడు అంటే ఈ అర్హత ఉన్నవాడి కోసం వచ్చాడు ఆయన. ఆయన ఎలా వచ్చి అలాంటి వాళ్ళని పట్టుకున్నాడో ఏరుకున్నాడో అదే మనం కూడా చేయవలసిన పని. అది ఈ గురువు ఎక్కడ ఉంటాడో అందరికీ ఏం తెలుసు. ఆయన ఎక్కడో ఉంటే హైదరాబాదులో ఆయన ఉన్నా కూడా ఎంతమందికి తెలుసు, ఆయన ఇంటి పక్కలో తెలియదు ఈయన ఇంత గొప్పవాడని. భీమవరంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలుసు. మా బంధువులకే తెలీదు, మా స్నేహితులకే తెలీదు మన దగ్గర ఎంత జ్ఞానం ఉందని. బంధువు కిందే చూస్తారు. అంచేత గుర్తుపెట్టుకోండి, అందరు రాలేరండి, అర్హత లేదండి. ఆ అర్హత మనకే ఉందండి, అందుకే వచ్చాం. చూడండి, రాయచోటి శ్రీదేవి మనందరికీ తెలుసు. ఇక్కడ ఆ కుటుంబంలో అందరూ తెలుసు, ఆవిడ చెప్తుంది, ఒక్కడికి ఎక్కదు. ఆవిడకే ఎందుకు ఎక్కింది? ఆవిడకి అర్హత ఉంది. ఆ కువైట్ ఎక్కడికో పోయింది, అక్కడున్నా కూడా ఆవిడకి తపనే. అర్హత సంపాదించుకుంది, అందుకే ఆ తపన. చెప్తే అనరు, భర్త అనరు, పిల్లలు అనరు, ఎవరు అనరు. ఆవిడ మటుకు ఆ తపన పోలా. వాళ్ళకి ఇంకా అర్హత లేదు. ఊరికే ఆత్మలు వాళ్ళు, బంధువులు కాదు, చుట్టాలు కాదు, కుటుంబ సభ్యులు కాదు. ఏదో వాళ్ళ అనుభవాల కోసం భూమి మీదకి వచ్చారంతే. ఏదో కుటుంబం కావాలి కాబట్టి అలా అక్కడ జన్మ తీసుకున్నారు అంతే తప్ప ఈవిడ అనుభవాల కోసం, ఈ జ్ఞానం కోసం ఈవిడ వచ్చింది. వాళ్ళ అనుభవాల కోసం వాళ్ళు వచ్చారు. అలా ప్రతి కుటుంబంలో ఇక్కడ మీరు గమనిస్తే మనకు తెలుస్తుంది ఇది. అంచేత మనందరము అర్హత ఉన్న వాళ్ళమే. చేత ఈ భూమికి కూడా మనం దాటాం. మరొక భూమికి గురించి రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.